హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2021 జనవరికి సంబంధించి మనం ఏదైతే ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదువుకున్నామో వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చామో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు ఇండియా అనేసి 3 రకాలుగా వీటిని సపరేట్ చేసి క్వశ్చన్స్ని ఇచ్చాము. దానికి సంబంధించి ఆన్సర్స్ అన్నవి క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ఈ వీడియో పనికొస్తుంది. స్పెషల్గా మనం చూస్తే ఏపీలో ఆల్రెడీ ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఒక చిన్న రివిజన్ లాగా పనికి రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఏపీపీఎస్సికి సంబంధించి జనవరి 2021కి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆ మంత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఆన్సర్స్ కూడా అప్పటి రిలేటెడ్వే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి. దివ్యాంగులకి ధృవపత్రాల్ని జారీ చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన వెబ్సైట్ పేరేంటి? సదరం అన్నటువంటి వెబ్సైట్. సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజబుల్డ్ ఫర్ యాక్సెస్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్. న్యాయవాదులకి బీమాని కల్పించటం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరేమిటి? న్యాయవాదుల బీమా పథకం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ రోజున ఏర్పాటైంది? 2018 డిసెంబర్ 31. ఆంధ్రప్రదేశ్లో భూమి, నీటి నిర్వహణ కోసం తీసుకొచ్చిన శిక్షణ పరిశోధనా కేంద్రం ఏంటి? వాలంతి, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కోసం తీసుకురాబోతున్న యాప్ ఏమిటి? ఏపీ కాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి వ్యవసాయ సేవలు అందించటం కోసం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని ఏ రోజున ప్రారంభించారు? 2020 మే 30. అగ్రికల్చర్ రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి ఉచిత విద్యుత్ని అందిస్తోంది? 2004 మే 14వ తేదీ నుంచి. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని ఏ నదిపైన నిర్మిస్తున్నారు? గోదావరి నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ ప్రాజెక్టు గుర్తింపునిచ్చింది? 2014. చౌక విద్యుత్ వినియోగాన్ని పెంచటం కోసం ఏపీ జెన్కో సీలేరులో ఎన్ని మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టులని అందుబాటులోకి తేనుంది? 230 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 37 అన్నటువంటిది టోటల్ న్యాయమూర్తుల సంఖ్య. అప్పట్లో 20గా ఉండేవారు. రీసెంట్గా ఇప్పుడు ఇంకొక 7 మంది న్యాయమూర్తులు రావటంతో మొత్తం 27 మంది న్యాయమూర్తులు ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ఉన్నారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రోజున ప్రారంభించారు? 2020 జనవరి 9. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా 2011లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద యురేనియం నిల్వలు గల ప్రదేశం ఏది? ఏ ప్రదేశం? తుమ్మలపల్లె. ఆంధ్రప్రదేశ్లో తొలి డీసాలినేషన్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? కృష్ణపట్నంలోని లెదర్ పార్క్లో. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి చేయూతనివ్వటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019 అక్టోబర్ 16వ తేదీన. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్ల రూపాయల అదనపు సహాయం లభించింది? 344 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించింది? 6,400 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఏ దేవాలయానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయటం జరిగింది? శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కోట్ల రూపాయలతో వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? గుంటూరు లేదా నెల్లూరు. ప్రాజెక్టు టుడే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో. ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలదు? మొత్తం 5 రాష్ట్రాలతో సరిహద్దులు కలవు. అవి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు. విశాఖ చెన్నై నడవా ప్రాజెక్టు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఎన్ని నోడ్లని ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గుర్తించింది? మొత్తం 4 నోడ్లు. ఏంటవి? దొనకొండ, మచిలీపట్నం, విశాఖపట్నం మరియు ఏర్పేడు, శ్రీకాళహస్తి నోడ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని వివరించండి. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఏర్పడింది.
2011 జనాభా లెక్కల ప్రకారం 4.96 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా. ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపానికి సంబంధించి మనం మ్యాప్ చూసుకోవాలి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? దీనిని ఏ సంస్థ నిర్మించబోతోంది? ఎక్కడ ఉంది? విజయనగరంలో ఉంది. జిఎంఆర్ సంస్థ దీన్ని నిర్మించబోతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దేనికి సంబంధించింది? లేదా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య కృష్ణా జలాల వివాదం కోసం తీసుకొచ్చిన ట్రిబ్యునల్ ఏది? ఇలా ఏదైనా అడగొచ్చు. దేనికి సంబంధించింది ఇది? కృష్ణా జలాల వివాదానికి సంబంధించి. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎవరికి నదీ జలాల మీద నిర్మించే కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది? ఎవరికి? జల్ శక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటటువంటి అపెక్స్ కౌన్సిల్కి. ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి కొత్త ఇసుక విధానం గురించి తెలపండి. 2019లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది ఈ ఇసుకకు సంబంధించి దీని యొక్క మొత్తం వ్యవహారాలని చూసుకుంటుంది. దీని ద్వారా ఏంటి? ఆ వెహికల్కి GPS ట్రాకింగ్ చేయటం, ఆన్లైన్లో బుకింగ్స్ ఉండేలాగా చూడటం లాంటి కొన్ని మార్పులను తీసుకురావటం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించారు? పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ హోదాని ఏ సంవత్సరంలో ఇచ్చారు? గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. 2014వ సంవత్సరంలో పోలవరంకి జాతీయ ప్రాజెక్టు హోదా అనేటటువంటిది వచ్చింది. వైఎస్ఆర్ నవరత్నాలు పథకం గురించి వివరించండి. దీనికి సంబంధించి నోట్స్ చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీకి గాను ఎన్ని కోట్ల అదనపు వ్యయంతో మొబైల్ వాహనాల్ని ప్రారంభించబోతున్నారు? 830 కోట్ల వ్యయంతో 9260 వాహనాల్ని ప్రారంభించారు. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? 7వ స్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎన్ని రకాల సేవల్ని అందిస్తోంది? 540 రకాల సేవల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఏ సేవల్ని అందిస్తోంది? ట్రిపుల్ ప్లే సర్వీసెస్ని అందిస్తోంది. అంటే ఇంటర్నెట్, కేబుల్ టీవీ మరియు టెలిఫోన్ సర్వీసుల్ని. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన కనిష్ట గరిష్ట ఆర్థిక విలువలెంత? 5 లక్షలు అనేది కనిష్టం, 20 లక్షలు అనేది గరిష్టం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఓటర్లు అధికంగా మరియు అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏవి? అత్యధికం తూర్పుగోదావరిలో, అత్యల్పం కడపలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ విధానం గురించి తెలపండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్ని మొత్తం ఎన్ని దశల్లో నిర్వహిస్తున్నారు? ఏ సంవత్సరం జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు? మనకి 2021 జనవరికి వచ్చేసరికి ఇలా ఉండేదన్నమాట. మొత్తం 4 దశల్లో ఎన్నికల్ని నిర్వహించారు. 2019 సంవత్సరం జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని ఆ ఎన్నికల్ని నిర్వహించారు. అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి 544Dకి కేంద్రం అనుమతులిచ్చిన నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని ఎన్ని కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోతున్నారు? మొత్తం 417 కిలోమీటర్లు. ఇండియా జస్టిస్ నివేదిక ప్రకారం ప్రజలకి న్యాయం అందించే అంశంలో 1 కోటికి పైగా జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో మొదటి స్థానం ఏ రాష్ట్రానికి లభించింది? ఆంధ్ర, తెలంగాణల స్థానం ఎంత? 1వ స్థానం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానం, తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి. పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లని ఏప్రిల్లో పూర్తి చేస్తాము అని చెప్పటం జరిగింది. ఎన్ని? 10,011 క్లినిక్లని. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సేవా రంగ సగటు వృద్ధి ఎంత? 7.56%. 2019-20లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికర దేశీయ ఉత్పత్తి ఎంత? 12.9%. ఏపీఎస్ఆర్టీసీలో టికెటింగ్ విధానానికి సంబంధించి డేటా అంతా ఒకే చోట ఉండేలాగా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్న సందర్భంగా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ అంటే ఏంటో వివరించండి. దీని కింద ఏంటి? ఆర్టీసీకి అసలు ఖర్చే లేకుండా టెండర్ ద్వారా కన్సార్షియంకి ఇవ్వటం, ఈ పోస్ట్ మిషన్ల ద్వారా టికెట్లను జారీ చేయటం లాంటివి చేస్తారు. ఇక తెలంగాణకి సంబంధించి 2021 జనవరిలో ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. వ్యవసాయ భూములు, భూ రిజిస్ట్రేషన్ల కోసం తెలంగాణ తీసుకొచ్చిన పోర్టల్ పేరేమిటి? ధరణి పోర్టల్. సైబర్ మోసాల మీద అవగాహన కల్పించటం కోసం సైబర్ యోధాని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? తెలంగాణ. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ హిమా కోహ్లీ. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ
ఏ దేశం యొక్క పండ్లని పండించేందుకు మొక్కల్ని దిగుమతి చేసుకుంటోంది? థాయిలాండ్ పండ్లని. ఆదివాసీలైన మెస్రం వంశీయులు జరుపుకునే నాగోబా జాతరని ఏ రాష్ట్రం తమ రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది? తెలంగాణ రాష్ట్రం. మహిళలు అద్దెకు కార్లను నడిపి ఉపాధి పొందటం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం పేరేమిటి? షీ క్యాబ్ పథకం. తెలంగాణలో ఉన్న హైకోర్టు బిల్డింగ్ని కట్టించింది ఎవరు? 7వ నిజామైనటువంటి మీర్ ఒమన్ అలీ ఖాన్. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించటం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమేది? రైతు బంధు పథకం. తెలంగాణ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ హిమా కోహ్లీ. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ఇళ్లకి 100% తాగునీరు అందించటం లక్ష్యంతో మిషన్ భగీరథని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2016వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన. తెలంగాణలో పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు? నిజామాబాద్లో. కానీ ఇది అమలు కాలేదు. ప్రాజెక్టు టుడే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఏ రాష్ట్రం భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్బీ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలో పశువులకి వసతి గృహాలు ఏర్పాటు చేశారు? ఏ ప్రాంతంలో? పొన్నాల అన్నటువంటి ప్రాంతంలో. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దేనికి సంబంధించింది? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల మధ్య కృష్ణా జలాల వివాదానికి సంబంధించి. తెలంగాణలోని వివిధ సహకార గ్రామీణ బ్యాంకులకి ఏ సంస్థ సంచార ఏటీఎం వాహనాలు అంటే మొబైల్ ఏటీఎం వాహనాల్ని మంజూరు చేసింది? ఏ సంస్థ? నాబార్డ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించారు? గోదావరి. ధరణి పోర్టల్ దేనికి సంబంధించింది? సమీకృత భూ రికార్డ్ నిర్వహణ వ్యవస్థకి సంబంధించి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి వివరించండి. దీనికి 2015వ సంవత్సరం జూన్ 11వ తేదీన శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయటం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. నిజాం సాగర్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది? దీనిని ఏ నది మీద నిర్మించారు? కామారెడ్డి జిల్లాలో ఉంది. మంజీరా నది మీద నిజాం సాగర్ రిజర్వాయర్ని నిర్మించారు. నిర్మల్ పెయింటింగ్స్ యొక్క ప్రత్యేకతల్ని వివరించండి. ఇలాగా ఏవైతే ఇలా బ్లాంక్ పెట్టానో దానికి సంబంధించి కొంచెం బ్రాడ్గా ఆన్సర్ అనేది ఉంటుంది. దాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి ఒక చోట. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం గురించి వివరించండి. మిషన్ భగీరథని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎప్పుడు తీసుకొచ్చారు? 2016వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన. దీని కింద ఏంటి? ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటిని అందించటం అన్నటువంటి లక్ష్యంతో మిషన్ భగీరథని తీసుకొచ్చారు. నెక్స్ట్, యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ యొక్క విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఎంత? 4000 మెగావాట్లు. తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలి అన్నట్టుగా సిఫార్సు చేసింది? 7.5%. తెలంగాణ వేతన సవరణ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత శాతం ఫిట్మెంట్ని ఇవ్వాలని ప్రతిపాదించింది? 7.5%. హిమాలయాల శ్రేణి పర్వతారోహణకి తెలంగాణ నుంచి ఎంపికైన 28 మందికి బృంద నాయకురాలిగా ఎంపికైన ఆదివాసీ మహిళ ఎవరు? మడావి కన్నీబాయి. ఇండియా జస్టిస్ నివేదిక ప్రకారం ప్రజలకి న్యాయం అందించే అంశంలో 1 కోటికి పైగా జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో మొదటి స్థానం ఏ రాష్ట్రానికి లభించింది? ఏపీ, తెలంగాణల స్థానం ఎంత? మొదటి స్థానం మహారాష్ట్ర, ఏపీ 12వ స్థానం, తెలంగాణ 13వ స్థానం. మన దేశంలోనే మొదటి వ్యవస్థీకృత లాజిస్టిక్స్ పార్క్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారు? బాట సింగారం అన్నటువంటి ప్లేస్లో 40 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి కింద నెలకి ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు? 3016 రూపాయలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? దీనిని ఏ నది మీద నిర్మించారు? నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని గోదావరి నది మీద నిర్మించటం జరిగింది. ఇంతకుముందు దీన్నే పోచంపాడు ప్రాజెక్ట్ అని పిలిచేవారు. తెలంగాణ రాష్ట్రానికి నాబార్డ్ 2021 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలతో నిధుల్ని విడుదల చేసింది? ఎన్ని కోట్ల రూపాయలతో నిధులు విడుదల చేసింది? 1.35 లక్షల కోట్లు. తెలంగాణ సేవా రంగంలో గత 5 ఏళ్లలో సాధించిన సగటు వృద్ధి రేటు ఎంత? 10.05%.
కరోనా కాలంలో అత్యుత్తమ సేవలు అందించిన మహిళా కోవిడ్ వారియర్స్ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళ ఎవరు? మెరుగు మార్తమ్మ. ఆపరేషన్ స్మైల్ గురించి వివరించండి. దీని కింద ఏంటి? తెలంగాణ ప్రభుత్వం దీన్ని చేపడుతోంది. తప్పిపోయినటువంటి అదృశ్యమైన పిల్లలు, వీధి బాలలుగా ఉన్నటువంటి వాళ్ళు, పనిలో చేరినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా రక్షించి మళ్ళీ వాళ్ళకి రీహాబిలిటేషన్ కలిగించేటటువంటి ప్రోగ్రాం ఈ ఆపరేషన్ స్మైల్ అన్నటువంటిది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకి ఎంత శాతం పన్నుల వాటాను సిఫార్సు చేసింది? ఎంత శాతం? 2.133%. ఇక మిగిలినటువంటి బిట్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి మనం చూద్దాం. ప్రతిష్టాత్మక బ్రిటిష్ ఓబీఈ పురస్కారాన్ని దక్కించుకున్నది ఎవరు? క్యాన్సర్ నిపుణులైనటువంటి డాక్టర్ రఘురామ్. భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న వ్యాక్సిన్లు ఏవి? కోవాక్సిన్, జైకోవ్-డి, మిన్వాక్స్, బయోలాజికల్ ఈ. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల పేర్లు తెలపండి. ఇవన్నీ 2021కి సంబంధించి జనవరి మంత్స్ బిట్స్ అండి. సో అప్పటి క్వశ్చన్స్, అప్పటి ఆన్సర్స్ కూడా. ఏమేం చట్టాలు? నిత్యవసర సరుకుల సవరణ చట్టం, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార, ప్రోత్సాహక సులభతర చట్టం, రైతుల సాధికారత, రక్షణ, ధర హామీ సేవల ఒప్పంద చట్టం. రైల్వే బోర్డు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సునీత్ శర్మ. హిందూ మహాసముద్రంలో మోహరించిన చైనా డ్రోన్లు అమెరికా యొక్క ఏ డ్రోన్లతో పోలి ఉన్నాయి? లిట్టోరల్ బ్యాటిల్ స్పేస్ సెన్సార్ గ్లైడర్ అంటాము. లిట్టోరల్ బ్యాటిల్ స్పేస్ సెన్సార్ గ్లైడర్ ఏదైతే ఉందో వీటితో పోలి ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న మొత్తం తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఎంత? 10. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే గరిష్ట పరిమితి లబ్ధి ఎంత? 5 లక్షలు. ఇటీవల చైనా ఏ ఫార్మా సంస్థకి కోవిడ్-19 టీకాని వాడటానికి షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది? ఏ ఫార్మా సంస్థకి? సినోఫార్మ్. ప్రయోగశాలల్లో పెంచినటువంటి కోడి మాంసం అమ్మకాలకి ఇటీవల ఏ దేశం అనుమతిని ఇచ్చింది? సింగపూర్. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఏ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది? కోవిషీల్డ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2015 జూన్ 25వ తేదీన. వ్యాక్సిన్ కొరకు రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ పేరేమిటి? కోవిన్ పోర్టల్. ఇండియా పాకిస్తాన్ మధ్య 2008లో జరిగిన ఏ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ ఖైదీల జాబితాని మార్చుకుంటున్నాయి? కాన్సులర్ యాక్సెస్ అగ్రిమెంట్. వస్తు సేవల పన్నుకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1958. నౌకాదళానికి అందిన 8వ ల్యాండింగ్ ఆఫ్ యూటిలిటీ యుద్ధ నౌకని ఎక్కడ మోహరించనున్నారు? అండమాన్ నికోబార్ దీవులు. కరోనా వైరస్ని ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి కేరళలోని ఆర్య వైద్యశాల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? CCMBతో. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఫెలోషిప్కి ఎంపికైన శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ సుబ్బారావు. ఇటీవల WHO అత్యవసర అనుమతిని ఇచ్చినటువంటి ఫైజర్ టీకాని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఫైజర్ బయోఎన్టెక్ సంస్థ. ఇటీవల తమ యొక్క దేశ ఐక్యతని, చరిత్రని చాటి చెప్పేలా తమ జాతీయ గీతానికి సవరణ చేసిన దేశం ఏది? ఏ దేశం? ఆస్ట్రేలియా. మన దేశంలో కరోనా వైరస్ని మహమ్మారిగా ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది? హర్యానా. మన దేశంలో టీకాల వినియోగ అనుమతులు ఇచ్చే సంస్థ పేరేమిటి? DCGI. పురపాలక సంఘాలను లేదా మున్సిపాలిటీలని రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చటం జరిగింది? 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటాము? జనవరి 9వ తేదీన. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవల్ని అందించినందుకు గాను ఇచ్చే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారానికి ఎంపికైనదెవరు? డాక్టర్ పద్మజ. దేశంలో ఉపాధి కల్పనని పెంచాలనే లక్ష్యంతో ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరేమిటి? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. మన దేశంలో మొదటి కోవిడ్ కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది? కేరళ. అంగారకుడి మీద పరిశోధనల కోసం చైనా ప్రయోగించిన తొలి వ్యోమనౌక పేరేమిటి? తియాన్వెన్-1. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? బద్లా సోలార్ పవర్ ప్లాంట్ 2245 మెగావాట్లు. BCCI ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? సౌరవ్ గంగూలీ. భారతదేశపు మొదటి త్రిదళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్.
అపరిష్కృతంగా ఉన్న పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏది? వివాద్ సే విశ్వాస్. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలలో వ్యవసాయ మార్కెట్కి సంబంధించి తీసుకొచ్చిన చట్టం పేరేమిటి? రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార, ప్రోత్సాహక, సులభతర చట్టం. భారత ఆహార సంస్థ FCI ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1965. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా ఉత్పత్తి చేస్తున్న టీకాని మన దేశంలో ఏ సంస్థ ఉత్పత్తి చేస్తోంది? మన దేశంలో ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది? అయితే ఏంటది? సీరం ఇన్స్టిట్యూట్. ఒలింపిక్స్ని సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? 4 సంవత్సరాలకు ఒకసారి. బార్క్, పనాసియా మెడికల్ టెక్నాలజీస్, కేంద్ర IT మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమీర్ సంస్థ శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా రూపొందించిన అత్యాధునిక రేడియోథెరపీ యంత్రం పేరేమిటి? సిద్ధార్థ్ 2. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు సంబంధించి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టాలేవి? 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఏ రకానికి చెందిన వైరస్ పక్షుల్లో బర్డ్ ఫ్లూ వ్యాధిని కలుగజేస్తుంది? ఇన్ఫ్లుయెన్జా ఏ రకానికి చెందింది. నిమోనియా వ్యాధికి తీసుకొచ్చిన న్యూమోసిల్ అనే టీకాని ఏ సంస్థ ఉత్పత్తి చేసింది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. PMI సూచీని దేనికి ఉపయోగిస్తారు? తయారీ రంగానికి సంబంధించి. 3 రోజుల గణతంత్ర దినోత్సవ వేడుకలు చివరిగా ఏ వేడుకతో ముగుస్తాయి? బీటింగ్ రిట్రీట్. గాలి ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధుల పేర్లు తెలపండి. టీబీ, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్, మీజిల్స్, డిప్తీరియా మొదలగునవి. గంగానది మీద ఆధారపడ్డ 40% ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం, గంగానది ప్రక్షాళన కోసం 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరేమిటి? నమామి గంగే. మన రాజ్యాంగంలోని 3వ విభాగంలోని ప్రాథమిక హక్కులని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? USA అమెరికా రాజ్యాంగం నుంచి. భారత్ బయోటెక్ ఏ వ్యాక్సిన్ టెక్నాలజీని ఉపయోగించి కోవాక్సిన్ని తయారు చేసింది? ఇనాక్టివేటెడ్ కరోనా వైరస్ని ఉపయోగించి. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికని ఎవరు ఇస్తారు? ఈ నివేదిక 2021-22లో భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుందని అంచనా వేసింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికని ప్రపంచ బ్యాంకు ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి భారత ఆర్థిక వృద్ధి అనేటటువంటిది మారిపోయింది కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు. ఆరోగ్య సేవల కోసం స్వస్థ సాథీ కార్డుని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టం ఏది? ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం 2019. NDRF ఏ సంస్థ కింద పనిచేస్తుంది? NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద. మన దేశంలో పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఎవరెవరికి అందుబాటులో ఉంది? SAPFలో పనిచేసేవారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా ఉన్నారో వాళ్ళు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ మొదలగు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ప్రపంచంలో విద్యుత్ శక్తి ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? 3వ స్థానం. మన దేశంలో ఆసియా సింహాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఏషియాటిక్ లైన్స్ అంటాము. ఎక్కడ? గిర్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది? గుజరాత్. మన దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ఎంత? 6 నుంచి 6.5%. ఆర్గానో క్లోరైడ్లని వేటికి ఉపయోగిస్తారు? పెస్టిసైడ్స్ మరియు దోమల నియంత్రణకి. ప్రస్తుత లోక్సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యసభ 241, లోక్సభ 538 మంది. బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్లోని సభ్య దేశాల సంఖ్య ఎంత? 27. రక్షణ రంగ ఉత్పత్తులు మరియు కొనుగోళ్లకు సంబంధించి భారతదేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే సంస్థ ఏది? DAC డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. భారతదేశంలో మొదటగా స్పెక్ట్రమ్ వేలం ఏ సంవత్సరంలో జరిగింది? 1994. ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంకుల్ని ఏ బ్యాంకుతో విలీనం చేయటం జరిగింది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అగ్ని ప్రమాదం మరియు అనుబంధ విపత్తులకి సంబంధించి IRDAI పేర్కొన్నటువంటి 3 ప్రామాణిక పాలసీల పేర్లు తెలపండి. భారత్ గృహరక్ష, భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష అన్నటువంటి 3 పాలసీలు. మత మార్పిడి నియంత్రణ కోసం ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తీసుకొచ్చిన అత్యవసర ఆదేశం మరియు చట్టం పేర్లేమిటి? యూపీ చట్ట వ్యతిరేక మత మార్పిడుల నిరోధక అత్యవసర ఆదేశం 2020, ఉత్తరాఖండ్ ఏమో మత స్వాతంత్ర చట్టం 2018. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాని విశ్వ మహమ్మారిగా, వరల్డ్ పాండమిక్గా ఏ రోజున ప్రకటించింది? మార్చి 11, 2020.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఏ సంవత్సరంలో? 2016వ సంవత్సరంలో. దేశంలోని తొలి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనది ఎవరు? ఏ సంవత్సరంలో నియమితులయ్యారు? జస్టిస్ లీలా సేత్. హిమాచల్ ప్రదేశ్లో 1991లో ఈమె నియమితులయ్యారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన 100వ కిసాన్ రైల్ 100వ కిసాన్ రైల్ ఏ స్టేషన్ల మధ్య నడుస్తోంది? మహారాష్ట్రలోని సంగోలా నుంచి వెస్ట్ బెంగాల్లోని షాలిమర్ వరకు నడుస్తోంది. సైబర్ నేరాలలో రకాలను తెలపండి. ఫిషింగ్, మాల్వేర్, స్పైవేర్, రాన్సమ్వేర్, డెనైల్ ఆఫ్ సర్వీస్, వేలింగ్ ఇలాంటివన్నీ. ICDS పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1975 అక్టోబర్ 2వ తేదీన. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎవరు? జెఫ్ బెజోస్ని మించి అప్పుడు ఎలాన్ మస్క్ చేరారన్నమాట. ఇటీవల వార్తల్లో నిలిచిన అమెరికా రాజ్యాంగపు 25వ సవరణ ఏంటి? ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే US ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలా సక్సీడ్ అవుతారు, ఎలా రీప్లేస్ చేస్తారు అన్నటువంటి దానికి సంబంధించింది ఇది. భారత ప్రజలకి వాక్ స్వాతంత్రం రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తోంది? ఆర్టికల్ 19(1) అన్నటువంటిది. స్మాగ్ అంటే ఏంటి? దీని ప్రభావాలేంటి? స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ ఈజ్ ఈక్వల్ టు స్మాగ్ అనమాట. దీనివల్ల ఆస్తమా, ఎంఫసీమా, క్రానిక్ బ్రాంకైటిస్, ఐ ఇరిటేషన్ ఇలాంటివన్నీ వస్తాయి. నాస్కామ్ జిన్నోవ్ నివేదిక ప్రకారం భారతదేశంలో 2020 చివరి నాటికి $100 కోట్ల విలువైన యూనికార్న్ అంకురాల సంస్థ ఎంత? 38. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలిని ఏ చట్టం కింద తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద. మసూచి నుంచి విముక్తి పొందిన దేశంగా భారత్ని WHO ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఏ సంవత్సరంలో? 1977లో. అమెరికాకి సంబంధించిన ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రాం కింద 2019-20 విద్యా సంవత్సరానికి గాను మన దేశం నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? 6 మంది. మన దేశంలో వాయు నాణ్యతా సూచీని ఎవరు ఇస్తారు? CPCB. ఆరోగ్యం భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితాలో ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో విద్య ఏ లక్ష్యం కిందికి వస్తుంది? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తెలపండి. ఏ లక్ష్యం కిందికి వస్తుంది? 4వ లక్ష్యం కిందికి వస్తుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం 17, వాటిని గుర్తుపెట్టుకోవాలి. PSUలకి సంబంధించి కీలకం కాని ఆస్తుల్ని విక్రయించటం కోసం కేంద్రం ఏ ప్లాట్ఫామ్ని రూపొందిస్తోంది? ఈ బిడ్డింగ్ ప్లాట్ఫామ్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ MD CEOగా ఎవరు నియమితులయ్యారు? జె వెంకట్రాము. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద పంచాయతీలకు ఎన్నికల్ని నిర్వహిస్తుంది? ఆర్టికల్ 243K కింద. కొత్త చట్టం కింద ఒప్పంద సేద్యం యొక్క గరిష్ట మరియు కనిష్ట పరిమితులు ఎంత? కనిష్ట పరిమితి వచ్చేసరికి 1 సంవత్సరం, గరిష్ట పరిమితి 5 సంవత్సరాలు. స్వేచ్ఛాయుత వాణిజ్యం, సరిహద్దుల రక్షణ కోసం ఏర్పాటైన క్వాడ్ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి? ఇండియా, USA, ఆస్ట్రేలియా మరియు జపాన్. భారతదేశంలోని నగరాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం కోసం చేపట్టే వార్షిక సర్వే పేరేమిటి? ఏ పేరు? స్వచ్ఛ సర్వేక్షణ్. రబీ సీజన్లో పండించే ముఖ్యమైన పంటలు ఏవి? వరి, జొన్న, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము లాంటివి. అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్ అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. 500 మెగావాట్ల కన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సోలార్ పవర్ పార్క్ని అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్ అని పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్గా NP కుంటా అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్, రేవా అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్, కర్నూల్ అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్ లాంటివి. బర్డ్ ఫ్లూ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాపిస్తుందా? వ్యాపించదు. చాంగే 4ని ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? దాని యొక్క ఉద్దేశాలేంటి? చాంగే 4ని చైనా లాంగ్ మార్చ్ 3B ద్వారా పంపించింది. చంద్రుడి మీద పరిశోధనల కోసం దీన్ని పంపించటం జరిగింది. ఆధునిక వ్యాక్సిన్లకి ఇంకొక పేరేమిటి? DNA వ్యాక్సిన్స్. గల్ఫ్ సహకార మండలి లేదా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ఏ సంవత్సరంలో ఇది ఏర్పడింది? 1981లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పడింది. ఇందులో మొత్తం 6 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఏంటవి? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ మరియు కువైట్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి? ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు? FATFని 1989వ సంవత్సరంలో స్థాపించారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2006వ సంవత్సరం.
భారతదేశంలో కోవిడ్-19కి సంబంధించి ఏ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చారు? తొలి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వటం జరిగింది? కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే 60+ ఇయర్స్ ఉండి ఎవరైతే హెల్త్ బాగలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి మొదటగా తొలి ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి గవర్నర్ లేదా కేబినెట్ అనుమతులు అవసరమా? అవసరం లేదు. కొత్తగా జిల్లాల్ని ఏర్పాటు చేయాలి అంటే అధికార యంత్రాంగం నిర్ణయం అనేది సరిపోతుందా, లేదా ఏదైనా చట్టం అనేది అవసరమా? అంటే చట్టం అనేది అవసరం. ఫాస్టాగ్ని ఎవరు అమలు చేస్తారు? NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? దాని యొక్క ఉపయోగం ఏమిటి? అండర్ వాటర్ లొకేటర్ బీకాన్ అనేది ఇందులో ఉంటుంది. హెలికాప్టర్స్లో, ఫ్లైట్స్లో అలా ఈ బ్లాక్ బాక్స్ని పెట్టినప్పుడు ఇది అన్ని శబ్దాల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదం ఏదైనా జరగటానికి ముందు ఏం జరిగింది అని తెలుసుకోవటానికి బ్లాక్ బాక్స్ అనేది అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. కేబినెట్ అనే పదాన్ని మన రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అన్నటువంటిది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో క్యాబినెట్ అనేటటువంటి పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 75(3) ప్రకారం ప్రధాని నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి? ఎవరికి? లోక్సభకి. నిరర్ధక ఆస్తులు అంటే ఏమిటి? వాటి గురించి తెలపండి. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్. UAV, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లేదా డ్రోన్ల యొక్క ఉపయోగాలేంటి? వివరించండి. PM కిసాన్ పథకం గురించి వివరించండి. PM10 అంటే ఏమిటి? దీని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది? PM10 లేదా పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాము. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెత్ రావటం, కార్డియాక్ అరిథ్మియాస్ రావటం, హార్ట్ అటాక్, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటివి వస్తాయి. బయోటెక్నాలజీ రంగంలో అందించే వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆచార్య అర్జున రామచంద్రారెడ్డి. బయో వ్యర్థాలు అంటే ఏమిటి? వీటిని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM కుసుమ్ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2019వ సంవత్సరం జూలైలో. అంతర్జాతీయ మరియు జాతీయ యువజన దినోత్సవాల్ని ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఆగస్టు 12న, జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12న జరుపుకుంటాము. పంచాయతీరాజ్ వ్యవస్థని స్థాపించిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. 2021 సెప్టెంబర్ నాటికి బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల శాతం ఎంత ఉండొచ్చని RBI అంచనా వేసింది? 13.5%. బిహు ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగ? అస్సాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరించండి. ఫేమ్ 2 పథకం ఏమిటి? ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? ఫేమ్ 2 ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ లేదా ఫేమ్ స్కీమ్ అంటాము. ఈ ఫేమ్కి సంబంధించి ఫేమ్ ఫేజ్ 2ని 2019 ఏప్రిల్ 1న లాంచ్ చేయటం జరిగింది. ఫేజ్ 1ని 2015వ సంవత్సరం లాంచ్ చేశారు. భారత తీర ప్రాంత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని చాటి చెప్పేలాగా చేపట్టిన రక్షణ సన్నాహక కార్యక్రమం పేరేమిటి? సీ విజిల్ అన్నటువంటి కార్యక్రమం. స్పుత్నిక్ V టీకా ఏ దేశానికి సంబంధించింది? రష్యా. కోవిడ్-19 టీకా కోసం రిజిస్టర్ చేసుకునేందుకు ఏ సాఫ్ట్వేర్ని వాడుతున్నారు? కోవిన్ అన్నటువంటి పోర్టల్. బడ్జెట్ అంటే ఏంటి? రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఎక్కడ ప్రస్తావించారు? బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల యొక్క పట్టి. దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్నటువంటి పదంగా దీన్ని గుర్తించారు. అయితే దాన్నే మనం బడ్జెట్ అనేసి పిలుస్తూ ఉన్నాం. మన భారతదేశంలో కోవిషీల్డ్ని ఏ సంస్థ ఉత్పత్తి చేసింది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆధార్ కార్డ్ని ఎవరెవరికి మంజూరు చేస్తారు? అంటే మన ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళకేనా, లేకపోతే అందరు రెసిడెంట్స్కా? అంటే రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. హురోన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి ఎన్ని కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి? ఎన్ని కంపెనీలు? 11 కంపెనీలు. పన్ను వివాదాల పరిష్కారం కోసం తీసుకురాబడిన పథకాలు ఏవి? సబ్కా వికాస్ స్కీమ్, వివాద్ సే విశ్వాస్ స్కీమ్. సమాచార గోప్యత హక్కు రాజ్యాంగంలోని ఏ అధికరణ కిందికి వస్తుంది? ఆర్టికల్ 21. జంతు సాంక్రమిక వ్యాధులు అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. జంతు సాంక్రమిత వ్యాధులు అంటే ఏంటి? జూనోటిక్ డిసీజెస్ అంటాము. అంటే జంతువుల నుంచి మనుషులకి సోకేవి. అలాంటి జూనోటిక్ డిసీజెస్కి ఎగ్జాంపుల్గా వేటిని చెప్తాము? ర్యాబిస్, ఆంథ్రాక్స్, వెస్ట్ నైల్ ఫీవర్ మొదలగునవి.
ఇస్రో ప్రయోగించనున్న అమెజోనియా అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? బ్రెజిల్ దేశానికి. మౌర్యుల కాలం నాటి క్రిమినల్ న్యాయస్థానాల పేరేమిటి? కంటక శోధన. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ని ఎవరు రూపొందించారు? HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005వ సంవత్సరంలో. పురపాలక సంఘాలకి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని సమీక్షించటానికి కోసం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయటం గురించి తెలిపే అధికరణ ఏది? ఆర్టికల్ 243Y. డిజిటల్ మోసాల్ని అరికట్టడానికి, డిజిటల్ రుణ కార్యకలాపాల్ని అధ్యయనం చేయటానికి RBI ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఎవరు? జయంత్ కుమార్ దష్. UPI ఆధారిత చెల్లింపు సేవల్ని అందించే సంస్థల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది అని RBI తెలిపింది. ఎవరిది? NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. టెస్లా మన దేశంలో కార్ల కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఎక్కడ? బెంగళూరులో. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం 2020-21 సంవత్సరానికి గాను భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత? 9.4%. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకి ఎన్నికలు నిర్వహించటానికి ఎన్నికల సంఘానికి అధికారాలని రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తోంది? ఆర్టికల్ 324. కరోనా వైరస్ని ఎదుర్కోవటం కోసం భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ నమస్తే. PMKVY ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2016వ సంవత్సరం జూలై 16వ తేదీన. నాగా శాంతి ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 2015. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 9mm మిషన్ పిస్తోల్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDOకి సంబంధించినటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నటువంటిది ప్రిపేర్ చేసింది. ప్రవాస భారతీయ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 9వ తేదీన. ప్రపంచ రక్షణ దళాలు వినియోగిస్తున్నటువంటి స్టార్ స్టీక్ క్షిపణి వ్యవస్థ ఉత్పత్తిలో మన దేశానికి చెందిన ఏ సంస్థ భాగస్వామిగా చేరింది? ఏ సంస్థ? BDL సంస్థ. ఓపెన్ స్కై ట్రీటీ అంటే ఏమిటి? ఇటీవల ఏ దేశం దీని నుంచి వైదొలిగింది? ఏ దేశం? రష్యా. భారత సైనిక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? జనవరి 15వ తేదీన. సహకార బ్యాంకుల్ని ఏ చట్టం కింద ఏర్పాటు చేయటం జరిగింది? వీటి యొక్క ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటి? దేని కింద ఏర్పాటు చేశారు? కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 కింద సహకార బ్యాంకుల్ని ఏర్పాటు చేయటం జరిగింది. రైలు ప్రయాణంలో కీలకమైన గార్డ్ వ్యవస్థ స్థానంలో తీసుకొచ్చినటువంటి సాంకేతికత ఏమిటి? దీనిని ఎక్కడ ప్రయోగించారు? ఏ సాంకేతికతను తీసుకొచ్చారు? ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ అన్నటువంటి సాంకేతికతను తీసుకొచ్చారు. తూర్పు కోస్తా రైల్వే జోన్లో దీన్ని ప్రయోగించటం జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? అందులోని 30 రోజుల గడువు నోటీస్ నిబంధన ఏమిటి? ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? 1954లో. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఏ పథకం స్థానంలో తీసుకొచ్చారు? ఏ పథకాలు? NAIS మరియు MNAIS పథకాల స్థానంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చారు. భూకంపం అనగానేమి? భూకంపం రావటానికి గల కొన్ని కారణాలను తెలపండి. భూకంప తీవ్రతని కొలిచే సాధనాలేంటి? రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రతని మనం కొలుస్తాము. AICTE నాస్కామ్ల సహకారంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి ఉచితంగా వృత్తి విద్యా కోర్సుల్ని అందిస్తోంది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. స్టార్టప్ ఇండియా పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? నేషనల్ స్టార్టప్ అవార్డులని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? స్టార్టప్ ఇండియా పథకాన్ని 2016వ సంవత్సరం జనవరి 16వ తేదీన తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అన్నటువంటి వాటిని 2019వ సంవత్సరంలో ప్రారంభించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజనని ఎప్పుడు ప్రారంభించారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎప్పుడు దీన్ దయాళ్ అంత్యోదయ యోజనని ప్రారంభించారు? 2015వ సంవత్సరం. కరోనా వ్యాక్సిన్ని పర్యవేక్షించటం కోసం మరియు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు తీసుకొచ్చిన పోర్టల్ పేరేమిటి? కోవిన్ పోర్టల్. కస్టమ్స్ అధికారాలకి సంబంధించి మన దేశంలో ఏది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? భారత కస్టమ్స్ సేవల కోసం తీసుకొచ్చిన పోర్టల్ ఏంటి? ఏది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? CBIC అన్నటువంటిది. భారత కస్టమ్స్ సేవల కోసం తీసుకొచ్చిన పోర్టల్ పేరేమిటి? ఐస్ గేట్ పోర్టల్ అన్నటువంటిది.
ఇటీవల 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనని సరిహద్దు రహదారి సంస్థ ఏ రహదారి మీద నిర్మించింది? ఎక్కడ? జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద. అమెరికాకి సంబంధించిన ప్రతిష్టాత్మక కెరీర్ ఫెలోషిప్ అవార్డుని మన దేశానికి చెందిన ఏ వ్యక్తి సాధించారు? ప్రొఫెసర్ ముబారక్ హుసేన్ సయ్యద్. మారక ద్రవ్యాల నిరోధక కార్యక్రమానికి సైకిల్ గర్ల్ జ్యోతిని ప్రచారకర్తగా ఏ రాష్ట్రం ఎంపిక చేసింది? బీహార్. ఫేమ్ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఫేమ్ 2.0 పథకం లక్ష్యాలేమిటి? ఫేమ్ పథకాన్ని 2015వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఫేజ్ 2 2019లో మళ్ళీ లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి? మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకాన్ని పెంపొందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అంకుర సంస్థలకి చేయూతనిచ్చే ఉద్దేశంతో ఎన్ని కోట్ల రూపాయలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ని ప్రారంభించారు? 1000 కోట్ల రూపాయలతో. ఇటీవల బహుళవిధ లాజిస్టిక్స్ పార్క్ని కేంద్రం ఏ రాష్ట్రానికి కేటాయించింది? ఎక్కడ? తెలంగాణలోని బాటసింగారంలో బహుళవిధ లాజిస్టిక్ పార్క్ని కేంద్రం ఏర్పాటు చేసింది. మన రాజ్యాంగ పీఠిక ఏ దేశపు రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? USA కాన్స్టిట్యూషన్ నుంచి. G7 కూటమిలో గల దేశాల పేర్లను తెలపండి. ఇటీవల మన దేశాన్ని G7 సమావేశాలకు ఆహ్వానించిన దేశం ఏది? G7 దేశాలు ఏమేమున్నాయి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK మరియు యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ కూడా G7 దేశాలన్నమాట. మన ప్రధాని ఇటీవల ఏ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి 8 రైళ్లను ప్రారంభించారు? ఏ ప్రాంతం నుంచి? కెవాడియా రైల్వే స్టేషన్. గుజరాత్లో ఉన్నటువంటి కెవాడియా రైల్వే స్టేషన్ నుంచి. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని తగ్గించటం, రహదారి భద్రత మీద అవగాహన పెంపొందించటం కోసం ఏ రాష్ట్రం జాతీయ రహదారి భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఉజాలా పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉజాలా పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015వ సంవత్సరం మే 1వ తేదీన. మన దేశంలో టీకా యొక్క 2 డోసులకి మధ్య గడువు ఎంత ఉండాలని నిర్ణయించారు? 28 రోజులు. ఇండియన్ పోర్ట్స్ బిల్ ప్రకారం చిన్న ఓడరేవుల ఏర్పాటు అనుమతులు ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది? కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మ్యారిటైమ్ పోర్ట్ రెగ్యులేషన్ అథారిటీ. పోర్ట్ రెగ్యులేషన్ అథారిటీ అన్నటువంటిది ఈ ఇండియన్ పోర్ట్ బిల్ ప్రకారం చిన్న ఓడరేవుల ఏర్పాటు అనుమతుల్ని ఇస్తుంది. అమృత్ పథకం గురించి తెలపండి. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళికని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? అమృత్ పథకాన్ని 2015వ సంవత్సరం జూన్లో తీసుకురావటం జరిగింది. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళికని 1995లో తీసుకొచ్చారు. ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని రాష్ట్రాల్లో లైట్ హౌస్ ప్రాజెక్ట్ గృహాల్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు? మొత్తం 6 రాష్ట్రాల్లో. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదా IoT అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? పాఠశాలల్లో అంతరిక్ష విద్యని అందించటం కోసం ఇస్రో దేశవ్యాప్తంగా ఎన్ని పాఠశాలల్ని ఎంపిక చేసింది? 100 పాఠశాలలు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఏమిటి? దీనిని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1957వ సంవత్సరం జూలై 29న ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ప్రారంభించారు. పార్లమెంట్లో సభ్యులు ఎన్ని భాషల్లో మాట్లాడటానికి అనుమతి ఉంటుంది? ఎన్ని భాషలు? 22 భాషలు. మన రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 భాషల్లో ఏ భాషనైనా కూడా పార్లమెంట్లో సభ్యులు మాట్లాడవచ్చు. మన భారతదేశంలో అతి ఎత్తైన పర్వతం ఏది? K2 శిఖరం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐక్యతా విగ్రహం ఎక్కడ ఉంది? గుజరాత్లోని కేవాడియాలో. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాము. ఎవరిది? సర్దార్ వల్లభభాయ్ పటేల్. ఆపరేషన్ స్మైల్ అంటే ఏంటి? వివరించండి. మన దేశంలో వాడుతున్న కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ని ఏ పద్ధతుల ద్వారా తయారు చేశారు? కరోనా మూలాల మీద దర్యాప్తు చేసేందుకు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ 13 మంది సభ్యులతో కూడిన బృందం ఏ దేశానికి చేరుకుంది? చైనా. మన దేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 కింద మన దేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానం అనేది జరిగింది. జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ తీసుకోవటానికి గడువుని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది? జనవరి 31, 2021. అమెరికా అధ్యక్షుడు మొత్తం ఎన్ని రకాల పదవులకు నియామకాలు చేస్తారు? 4 రకాల నియామకాలని చేయటం జరుగుతుంది.
2020 నాటికి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే తొలి మహిళా యుద్ధ విమాన పైలట్ ఎవరు? భావన కాంత్. వాల్తేరు డివిజన్ ఏ రైల్వే జోన్ కిందికి వస్తుంది? ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. మన రాజ్యాంగంలోని సామ్యవాద సూత్రాలు లేదా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటాము. అవి ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్ 38, 39, 39A, 41, 42, 43, 43A మరియు 47 ఇవన్నీ కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్ కింద చెప్తూ ఉంటాము. పిఎం కుసుమ్ పథకం గురించి తెలపండి. పిఎం కుసుమ్ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? 2019 జూలైలో. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేని ఎవరు చేపడతారు? 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ర్యాంకుల్లో ఏ సిటీ మొదటి స్థానంలో ఉంది? MOUHA అన్నటువంటిది ఈ సర్వేని చేపడుతుంది. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ర్యాంకుల్లో ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. CRPF కోసం ఇటీవల DRDO ఏ పేరుతో ప్రత్యేక బైక్ అంబులెన్స్లను తయారు చేసింది? రక్షిత అనేటటువంటి పేరుతో. రోడ్డు ప్రమాదాల్ని ఏ సంవత్సరం నాటికి సగానికి తగ్గించటం లక్ష్యంగా ఇటీవల కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి చెప్పటం జరిగింది. 2025 నాటికి సగానికి తగ్గించాలి, 2030 నాటికి పూర్తిగా తగ్గించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2015వ సంవత్సరం జూలై 1న. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంవత్సరంలో రాష్ట్ర హోదాని కల్పించటం జరిగింది? ఏ సంవత్సరంలో? 1987 ఫిబ్రవరి 20వ తేదీన. 2021 ఫిబ్రవరిలో జీవశాస్త్రాలు, ఔషధ, బయోటెక్ రంగాలకి సంబంధించిన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగబోతోంది? హైదరాబాద్లో. G7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగబోతోంది? అందులోని సభ్య దేశాలేవి? ఎక్కడ జరగబోతోంది? బ్రిటన్లోని కార్నవాల్లో. ఇందులోని సభ్య దేశాలేవి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK మరియు యునైటెడ్ స్టేట్స్. సౌర విద్యుత్ అనగానేమి? పునరుత్పాదక శక్తి వనరుల్ని తెలపండి. సౌర విద్యుత్ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ అంటాము. పునరుత్పాదక శక్తి వనరులు ఏమేమి ఉన్నాయి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయో ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఇలా చాలా రకాలున్నాయి. వేధింపులకు గురవుతున్న మహిళలకి రక్షణగా గృహహింస నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005వ సంవత్సరంలో. అమెరికా 8వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 46వ అధ్యక్షునిగా. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? సెక్యూరిటీస్ మరియు బాండ్ ట్రేడింగ్కి సంబంధించింది ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది. బ్రిస్బేన్ వేదికగా జరిగినటువంటి బార్డర్ గవాస్కర్ సిరీస్ విజేత ఎవరు? భారతదేశం. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? మొదటి స్థానం. దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్క్లేవ్ అయినటువంటి ఈ సమ్మిట్ 2021ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? హైదరాబాద్లో. యువతుల వివాహ కనీస వయసుని నిర్ణయించటం కోసం ఏ కమిటీని ఏర్పాటు చేశారు? జయా జైట్లీ కమిటీ. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి తెలపండి. రాజ్యసభకి కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న ఎంతమందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు? 12 మందిని. ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్లీ చేరాలని ఇటీవల అమెరికా నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్యారిస్ వాతావరణ ఒప్పందం గురించి తెలపండి. ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని COP21 ద్వారా 2015లో నిర్వహించారు. దీని ద్వారా ఏంటి? ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్నటువంటి ఆ లెవెల్ని ప్రీ ఇండస్ట్రియల్ టైం కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 2 డిగ్రీ సెల్సియస్కి మాత్రమే పరిమితం అయ్యేలాగా చూసుకోవాలి అన్నటువంటిది దీని కింద ఉన్నటువంటి లక్ష్యం. నిరుద్యోగిత అంటే ఏమిటి? నిరుద్యోగిత రకాలను తెలపండి. వేరుశెనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? 2వ స్థానం. జైడస్ క్యాడలా అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా పేరేమిటి? జైకోవ్-డి అన్నటువంటిది. రూరల్ బ్యాంకుల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? 1975లో ఏర్పాటు చేయటం జరిగింది. RRB చట్టం 1976 కింద రూరల్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. మెక్సికో గోడ నిర్మాణం కోసం నిధుల సమీకరణకి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ని ఎవరు తీసుకొచ్చారు? ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 30వ తేదీన. అణ్వస్త్ర సామర్థ్య క్షిపణి అయినటువంటి షహీన్-3ని ఏ దేశం ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది? ఏ దేశం? పాకిస్తాన్.
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని రాట్లే జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మిస్తున్నారు? చీనాబ్ నది. గురు గోవింద్ సింగ్ సిక్కుల గురువులో ఎన్నవవారు? గురు గోవింద్ సింగ్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటాము? 10వ సిక్కు గురు గురు గోవింద్ సింగ్. ఈయనని గురు గోవింద్ సింగ్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 20వ తేదీన. గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA ఏదైతే ఉందో ఈ పథకం గురించి వివరించండి. PM కిసాన్ యోజన, రైతు బంధు కింద మైక్రో ATMల ద్వారా ఎక్కువ మందికి నగదును బదిలీ చేసిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ. అమెరికా కాట్సా చట్టాన్ని ఇండియా మీద ఏ కారణంతో ఉపయోగించటానికి చూస్తోంది? మనం రష్యా నుంచి S-400 మిసైల్స్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా, దానికి సంబంధించి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి 10% రిజర్వేషన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా. హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటి సౌకర్యాన్ని ఏ సంవత్సరానికల్లా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2024 నాటికి. అమెరికా మరియు మెక్సికో సరిహద్దులో ప్రవహించే నది పేరేమిటి? రియో గ్రాండే నది. పంచాయతీ ఎన్నికలని రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలియజేస్తుంది? ఆర్టికల్ 243K. ఏ కేసులో గోప్యత హక్కుని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది? జస్టిస్ KS పుట్టస్వామి కేసు. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి? కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. ఓపెన్ స్కై ఒప్పందం నుంచి విడిపోతున్నట్టు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? రష్యా. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? జనవరి 24 నుంచి. 2008వ సంవత్సరం నుంచి జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఫర్మోజా జలసంధి ఎక్కడ ఉంది? సౌత్ ఏషియా మరియు తైవాన్కి మధ్య ఈ ఫర్మోజా జలసంధి అనేది ఉంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని, ఆజాద్ హిందూ ఫౌజ్ని ప్రారంభించింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. కర్బన ఉద్గారాల్ని తగ్గించడం కోసం ఉద్దేశించిన క్యోటో ప్రోటోకాల్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2019 నాటి కర్బన ఉద్గారాలకి సంబంధించి మన దేశ స్థానం ఎంత? ఎప్పుడు తీసుకొచ్చారు క్యోటో ప్రోటోకాల్ని? 1997వ సంవత్సరం డిసెంబర్లో ఇది అడాప్ట్ చేసుకోవటం జరిగింది. కానీ 2005 ఫిబ్రవరి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫుల్ టైమ్ MBAలో అంతర్జాతీయ స్థాయిలో ఏ సంస్థ ది ఎకనమిస్ట్ బిజినెస్ మ్యాగజైన్లో 44వ స్థానాన్ని సాధించింది? ISB. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా కార్పొరేట్ సామాజిక బాధ్యత అనున్నది మన భారతదేశంలో తప్పనిసరి అయితే దీన్ని ఏ చట్టంలో అయినా చేర్చటం జరిగిందా? అవును, ఇది తప్పనిసరి. ఏ చట్టంలో చేర్చారు? కంపెనీస్ యాక్ట్ 2013లో కొన్ని మార్పుల్ని తీసుకురావటం జరిగింది. శాస్త్రీయ పరిశోధనా పత్రాల ప్రచురణలో ప్రస్తుతం మన దేశ స్థానం ఎంత? 3వ స్థానం. అణ్వస్త్ర నిషేధ ఒప్పందానికి సంబంధించి భారతదేశం ఇందులో సభ్య దేశంగా ఉందా? ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకోబడింది? అసలు ఈ ఒప్పందం అన్నది 2017వ సంవత్సరం సెప్టెంబర్ 20న చేసుకోబడింది. కానీ దీని యొక్క అమలు అనేది 2021 జనవరి 22వ తేదీ నుంచి జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన ఏకైక స్వేచ్ఛా పర్వతం ఏది? అది ఎక్కడ ఉంది? ఏ పర్వతం? కిలిమంజారో. ఎక్కడ ఉంది? తాంజానియాలో. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ప్రపంచ బియ్యపు ఎగుమతుల్లో భారతదేశ స్థానం ఎంత? రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటండి? విటమిన్స్ ప్లస్ మినరల్స్ని రైస్కి యాడ్ చేస్తే దాన్ని మనము రైస్ ఫోర్టిఫికేషన్ అని పిలుస్తాము. అంతర్జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా భారతదేశంలో విద్యను పెంచడానికి తీసుకొచ్చిన కార్యక్రమాలు, చట్టాల్ని వివరించండి. గర్భస్థ శిశులింగ నిర్ధారణ చట్టం, బాల్య వివాహ చట్టాల్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2006వ సంవత్సరంలో. కేంద్ర బడ్జెట్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని రూపొందించింది. ఆ యాప్ని ఎవరు ప్రారంభించారు? ఆర్థిక మంత్రి. ఆర్టికల్ 356 దేనికి సంబంధించింది? రాష్ట్రపతి పరిపాలనకి సంబంధించింది. 2021 నుంచి నేతాజీ జయంతిని ఏ పేరుతో జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? పరాక్రమ్ దివస్. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయాల అనుబంధ సంస్థ అయినటువంటి జల పర్యావరణ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల్లో డ్యాంల పరిస్థితి గురించి ఇచ్చిన నివేదిక పేరేమిటి? ఏజింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్.
కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ ఇటీవల కేంద్ర హోంమంత్రి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆయుష్మాన్ CAPF. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ఏ సంస్థ ఇస్తుంది? ఇందులో రిస్క్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు? గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ఏ సంస్థ ఇస్తుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇందులో రిస్క్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు? షార్ట్, మీడియం మరియు లాంగ్ రిస్క్ అనేసి 3 రకాలుగా విభజిస్తారు. ఆగ్నేయ రైల్వే ప్రారంభించిన అతి పొడవైన సరుకు రవాణా రైలు పొడవు ఎంత? మొదటిగా దీన్ని ఏ స్టేషన్ల మధ్య నడిపారు? వాసుకి రైల్ 3.5 కిలోమీటర్లు. మొదటిగా ఛత్తీస్గఢ్లోని బిలాయ్ నుంచి రాయ్పూర్, కోర్బా అన్నటువంటిది రాయ్పూర్లో ఉంది, అక్కడి వరకు ఈ వాసుకి రైల్ని నడిపారు. సాగు చట్టాల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యులతో కూడిన కమిటీని వేసింది? 4 సభ్యులతో కూడినటువంటి కమిటీని వేసింది. మినీ హబ్ అనే పాథాలజీ ల్యాబ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ ప్రభుత్వం. భారత ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డ్ని మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు? ఈ ఎపిక్ అనే కార్యక్రమాన్ని. రాజ్యాంగంలోని ఏ విభాగంలో పంచాయతీల పనితీరును గురించి వివరించారు? 5వ విభాగం. ప్రధానమంత్రి పంటల బీమా యోజన గురించి తెలపండి. ప్రపంచ ఆర్థిక వేదిక 2018 నివేదిక ప్రకారం మన జీడిపిలో పర్యాటక రంగం వాటా ఎంత? 4.9%. ఆక్స్ఫామ్ నివేదిక ఆరోగ్య రంగం మీద జీడిపిలో ఎంత శాతం ఖర్చు చేయాలని సూచించింది? 2.5%. 2021 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అవార్డుకి ఎంతమంది ఎంపికయ్యారు? 32 మంది ఎంపికయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లని ఏ సంవత్సరానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2022. మన దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ని ఎవరు రూపొందించారు? ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆత్మనిర్భర్ స్వనిధి పథకం అమల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్న నగరపాలక సంస్థ ఏది? వరంగల్ నగరపాలక సంస్థ. జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా ఉత్తరాఖండ్ ఒక్కరోజు సీఎంగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? సృష్టి గోస్వామి. 2021 సంవత్సరానికి గాను పద్మ అవార్డులకి ఎంతమంది ఎంపికయ్యారు? 119 మంది. ఇటీవల భారత్ మరియు చైనాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతమైన నాకులా ఎక్కడ ఉంది? సిక్కిం. జమిలీ ఎన్నికలు అనగానేమి వివరించండి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాము. భారతదేశం మిగిలిన దేశాలకి వ్యాక్సిన్ని ఏ పాలసీ కింద అందిస్తోంది? వ్యాక్సిన్ మైత్రి. పౌరులు తమకిష్టమైన మతాన్ని ఆచరించే హక్కుని రాజ్యాంగంలోని ఏ అధికరణలు కల్పిస్తున్నాయి? ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు. పద్మ అవార్డుల సందర్భంగా ప్రముఖ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం గారికి ఏ అవార్డు లభించింది? పద్మ విభూషణ్. రాష్ట్రపతి జీవన్ రక్షా పథకాలకి ఎంతమంది ఎంపికయ్యారు? 40 మంది. ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారాలకు ఎంతమంది ఎంపికయ్యారు? 32 మంది. ఆకాష్ క్షిపణుల్ని ఏ కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP కింద. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 25వ తేదీన. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించబోతున్నారు? జస్టిస్ PV సంజయ్ కుమార్. హ్యాక్-ఐ మరియు TS కాప్ యాప్లని ఏ రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చారు? తెలంగాణ రాష్ట్ర పోలీసులు. హరిత పన్ను లేదా గ్రీన్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎప్పటి నుంచి? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ గ్రీన్ ట్యాక్స్ అన్నటువంటిది అమల్లోకి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మన రాజ్యాంగంలోని ఏ విభాగంలోని ఏ అధికరణల కింద వివరించబడ్డాయి? మన రాజ్యాంగంలోని పార్ట్ 12లో ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 293 వరకు కూడా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి వివరించారు. మన దేశంలో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. 72వ గణతంత్ర దినోత్సవంలో చివరిగా జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఎక్కడ జరగబోతోంది? వాఘా బార్డర్. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం 2021-22కు గాను ఎన్నవసారి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది? 8వసారి. IMF, FICCI, ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2021-22లో భారతదేశ వృద్ధి ఎంత? IMF
11.5% వృద్ధి అని చెప్పింది. ఫిక్కీ 9.6% అంచనా వేసింది. యునైటెడ్ నేషన్స్ 7.3%గా అంచనా వేసింది. భారతదేశంలోని తొలి వ్యవస్థీకృత లాజిస్టిక్స్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణలోని బాటసింగారంలో. నదుల పరిరక్షణ కార్యక్రమాన్ని ఏ నదితో ప్రారంభించాలని సుప్రీంకోర్టు సూచించింది? యమునా నది. గ్రామీణాభివృద్ధిని చేపట్టడం ద్వారా గ్రామాల్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2 పథకాల పేర్లు ఏమిటి? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. దేశంలోని గ్రామీణ సంస్థలకి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 2వ విడతగా ఆంధ్ర మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయల్ని విడుదల చేసింది? ఏపీకి 3,137 కోట్లు, తెలంగాణకి 1,385 కోట్లు. భారత్ బయోటెక్ ఇటీవల ఏ సంస్థలతో నూతన మలేరియా టీకా ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ సంస్థలతో? ఔషధ సంస్థ అయినటువంటి GSK, ఆరోగ్య సేవల స్వచ్ఛంద సంస్థ అయినటువంటి పాత్ సంస్థలతో. అయితే బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసిన గ్లోబల్ 500 2021 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత విలువైన IT బ్రాండ్ ఏది? అసెంచర్. రఫేల్ యుద్ధ విమానాల్ని భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది? మొత్తం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల్ని భారతదేశం కొనుగోలు చేస్తోంది? ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోంది మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల్ని. అమెరికాతో కుదుర్చుకున్న న్యూ స్టార్ట్ ఒప్పందాన్ని రష్యా ఎన్నేళ్ల పాటు పొడిగించింది? 5 సంవత్సరాలు. ఇటీవల ఏ గుస్సాడి నృత్య కళాకారునికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు? కనకరాజు. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకం గురించి వివరించండి. 2008లో దీన్ని మొదటిసారిగా తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అన్నటువంటిది ఈ పథకాన్ని అమలు చేస్తుంది. జన్ ఔషధి కేంద్రాస్ ద్వారా జనరిక్ మెడిసిన్స్ని అందిస్తారు. అమెరికా 51వ రాష్ట్రంగా ఏ నగరాన్ని మార్చటానికి ఇటీవల సెనెట్లో బిల్లును ప్రవేశపెట్టారు? వాషింగ్టన్ DC. ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదిలీ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది? అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. యువతకి ఉపాధికి సంబంధించిన డేటాని అందించటానికి ఉద్యమ్ సారథి యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది. ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరతా అభియాన్ని ఏ పథకంలో భాగంగా తీసుకొచ్చారు? జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్లో భాగంగా తీసుకొచ్చారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనునది ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ కింద పనిచేస్తుంది? మెయిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2019-20లో మన దేశ GDPలో ప్రజారోగ్య వ్యయ వాటా ఎంత? 1.6%. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల మీద జరుగుతున్న హింసని తగ్గించేందుకు బిల్డ్ బ్యాక్ బెటర్ అండ్ ఈక్వల్ పేరుతో ప్రచారాన్ని చేపట్టిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసిన అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లో మన దేశానికి సంబంధించిన ఏ బ్రాండ్ 5వ స్థానంలో నిలిచింది? జియో. బ్రిటిష్ ఇండియా కాలంలో మన భారతీయులకి ఏ చట్టం కింద బడ్జెట్కి సంబంధించిన ప్రశ్నల్ని అడిగే హక్కుని కల్పించారు? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. 2020కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచీలో భారతదేశ స్థానం ఎంత? 86వ స్థానం. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు చైనాతో సరిహద్దుని కలిగి ఉన్నాయి? 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం. భారత వైమానిక దళానికి F-15EX బహుళ ప్రయోజన యుద్ధ విమానాల్ని విక్రయించడానికి అమెరికా అంగీకరించింది. ఈ యుద్ధ విమానాల తయారీ సంస్థ ఏది తయారు చేస్తోంది వీటిని? బోయింగ్ సంస్థ. పార్లమెంట్లో రాష్ట్రపతి విశేష ప్రసంగం గురించి తెలిపే అధికరణ ఏది? 87వ అధికరణ. భారత సమాఖ్యని సహకార సమాఖ్యవాదానికి ఉదాహరణగా అభివర్ణించిందెవరు? గ్రాన్విల్లే ఆస్టిన్. కోవిడ్-19 తొలి కేసు మన దేశంలో ఎప్పుడు ఎక్కడ నమోదైంది? ప్రస్తుతం మన దేశంలో అత్యవసర వినియోగంలో ఉన్న టీకాల పేర్లను తెలపండి. 2020 జనవరి 30వ తేదీన కేరళలో తొలి కేసు అనేది నమోదైంది. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ప్రస్తుతం అత్యవసరంలో ఉన్నటువంటి టీకాలు. భారతదేశంలో అమరవీరుల రోజుని ఏ రోజు ఎందుకు జరుపుకుంటారు? జనవరి 30వ తేదీన జరుపుకుంటారు. ఎందుకని? ఆ రోజున మహాత్మా గాంధీ మరణించిన రోజును పురస్కరించుకొని ఆ రోజుని భారతదేశంలో అమరవీరుల రోజు లేదా మార్టైర్స్ డేగా జరుపుకుంటాము, లేదా షాహీద్ దివాస్ అని కూడా పిలుస్తాము. 2019-20లో భారత IT BPM రంగ ఆదాయ వృద్ధి రేటు ఎంత? 7.9%.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి వివరించండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? 2014వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సంపద పన్ను రద్దు చేసిన అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఆదాయం పొందే మార్గం అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థ ద్వారా అమలు చేస్తోంది? ఏ సంస్థ ద్వారా? జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ద్వారా. ఇటీవల 3.5 కిలోమీటర్ల పొడవైన వాసుకి రైల్ని ఏ రైల్వే శాఖ ప్రారంభించింది? ఆగ్నేయ రైల్వే. ఏ దేశానికి చెందిన స్పుత్నిక్ వి టీకాకి మన దేశానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ క్లినికల్ ట్రయల్స్ని చేపడుతోంది? ఏ దేశానికి చెందిన టీకా? రష్యా. గృహ రుణాల మంజూరికి సంబంధించి దరఖాస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏది? టీఎస్బీ పాస్ చట్టం. ఏ సంవత్సరం నాటికి దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల్లో 1.84 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? 2025. జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ సంవత్సరంలో దీనిని తీసుకొచ్చారు? జల్ జీవన్ మిషన్ని 2015వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన తీసుకొచ్చారు. 2024 నాటికి ప్రతి ఇంటికి నీటిని అందించాలి, రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మానవ అక్రమ రవాణా మరియు దోపిడీని వ్యతిరేకించే హక్కుని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తుంది? ఆర్టికల్ 23. కోవిడ్-19కి సంబంధించిన యుఎస్ కంపెనీ తయారు చేసిన నోవావాక్స్ టీకాకి మన దేశంలో క్లినికల్ పరీక్షల్ని నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీ అంటే ఏంటి? పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీ అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాము. భారతదేశం ఈ టెక్నాలజీని కలిగి ఉందా అంటే కలిగి ఉంది. RLV-TDని టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ని 2016లో ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికల్లో వేసే నామినేషన్లను తిరస్కరించే అధికారం ఎవరికి ఉంటుంది? నామినేషన్ల తిరస్కరణకు గల కారణాలని వివరించండి. ఎవరికి ఉంటుంది ఈ అధికారం? రిటర్నింగ్ అధికారికి. VVPAT లేదా VVPAT అంటే ఏంటి? మన దేశంలో నోటాని తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? VVPAT అంటే ఏంటి? ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాము. 2013లో 4 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు మిజోరాంలోని ఎన్నికల్లో నోటాని తొలిసారిగా ఉపయోగించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన వారపత్రిక పేరేంటి? యంగ్ ఇండియా. పోలియో వ్యాధి నివారణకి ఇచ్చే టీకాని ఏ వైరస్ పరిస్థితిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు? ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ని ఉపయోగించి. ఇటీవల 150 రకాల పూల మొక్కల రూపాలు మరియు వివరాల గురించి పచ్చని లోగిలి పుస్తకాన్ని రచించింది ఎవరు? బోడెంపూడి శ్రీదేవి. 18వ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ ఈ-గవర్నెన్స్ అవార్డ్స్ 2020లో జాతీయ స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఎవరికి దక్కింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖకి. మహిళల సంక్షేమం మరియు అభివృద్ధికై తీసుకొచ్చిన 2 సంక్షేమ పథకాలని వివరించండి. బేటీ బచావో బేటీ పడావో, మహిళా ఈ-హాత్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, స్టెప్, నారీ శక్తి పురస్కారాలు, స్వదార్ గృహ్ ఇవన్నీ కూడా మహిళల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం తీసుకొచ్చినవే. ఇటీవల అత్యాచార కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో ఏ న్యాయమూర్తిని శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలన్న తన సిఫార్సుని కొలీజియం వెనక్కి తీసుకుంది. జస్టిస్ పుష్ప గనెడివాలా. SC/ST వర్గాల వాళ్ళకి 2030 వరకు లోక్సభలో రిజర్వేషన్లు పొడిగిస్తూ 8వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. 104వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇవి జనవరి 2021 మంత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.